నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు 5వ వర్ధంతి సందర్భంగా అన్నా ఎన్టీఆర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలను ఆవిష్కరించారు. सर అందరం కలుపుకొని అందరం కలిసి వర్గాలు లేకుండా అందరం కలుపుకుంటాం ముందుకు నడవాలి. అక్కడ మనం స్టేడియం చూసుకున్నాం, టౌన్ హాల్ చూసుకున్నాం, ఇవన్నీ కూడా ఆయన నిర్మించినవి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము చెప్తా ఉండేవాళ్ళం కృష్ణారెడ్డి గారికి, మనం కూడా ఏదో ఒకటి శాశ్వతంగా ఉండిపోయే విధంగా చేద్దామని చెప్తా ఉండేవాళ్ళం ఆయనతో కూడా. అలా ఆ రకంగా అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా సరే మా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలన్నటువంటి పట్టుదల అంతం కూడా కోడెల శివప్రసాద్ గారి ద్వారానే వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా అలవర్చుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు కూడా హోంమంత్రి అంటే అప్పటికే 3-4 సార్లు ఎమ్మెల్యేగానో వేరే వేరే మంత్రి శాఖలు చేసిన వాళ్ళనో లేకపోతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళనో హోంమంత్రిగా పెట్టేటటువంటి పరిస్థితి. అంతకుముందు వసంత నాగేశ్వరరావు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా అలాగే అంతకుముందు శివప్రసాద్ గారికి ముందున్న వాళ్ళందరూ కూడా ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజున హోంమంత్రులుగా చేసుకునేటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా ఏరికోరి ఆ రోజున హోంమంత్రులు చేసినటువంటి ఘనత మన నందమూరి తారక రామారావు గారికి చెందింది. అటు అరవింద్ బాబు గారిని, ఇటు మమ్మల్ని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతో కష్టపడ్డారు మీరందరూ, ఎంతో శ్రమకు వచ్చారు మీరందరూ. భయం అనేది లేకుండా తెగించి మరి మొన్న ఎలక్షన్లో మీరు ముందుండి నడిపించారు మమ్మల్ని అందరికీ కూడా. దానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారు సరే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు ఎక్కడ పెట్టినా పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తాయి. అయితే అడిగితే మాత్రం ఆ మీటింగ్లో ఉన్న సభికులను అడిగితే మాత్రం ఎంతమంది ఆయన కలిశారు, కలవటం పక్కన పెడితే ఎంతమంది ఆయన చూశారు, చూడటం పక్కన పెడితే ఆయన జీవించి ఉన్నప్పుడు మీరు ఉన్నారా అని అడిగితే దాదాపుగా 70-80% మంది నిజంగా ఉండుండవు. అయినా అటు నందమూరి తారక రామారావు గారికి అలాగే కోడెల శివప్రసాద్ గారికి ఇద్దరిని కూడా ఈ ఇద్దరి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణమైన కమిటీ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇటువంటి మంచి రోజున మంచి రోజు అనకూడదు, ఇటువంటి రోజున స్మరించుకుంటూ ఈరోజు ఈ విగ్రహాలని ఏర్పాటు చేయడం అనేది మీ అందరూ కూడా దానికి అభినందించాలి. మీ అందరినీ కూడా మమ్మల్ని దీనిలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండి 5 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఏంటంటే ఆ గొప్పతనం ఆయన డాక్టర్గా ఉండటం వల్లే ఆయన గొప్పతనం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. రూపాయి డాక్టర్గా ప్రజలకు సేవ చేసి ప్రజలతో మమేకమయ్యి
అన్న అక్క ముస్లింతో భాష ఉర్దూ భాష మాట్లాడి అందరికి కూడా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి గొప్పతనం డాక్టర్ కోడెల గారికి రావడం జరిగింది. అదే కోవలో మనుషుల్లో పుట్టి డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ డాక్టర్ కోడెల గారు కానీ ఇవాళ సామాన్యమైన ప్రజల గుండెల్లో ఉన్నారంటే, మానవుల్లో మహనీయులు ఉన్నారంటే వాళ్ళిద్దరని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ముందుండి మేమున్నాం, కోడెల గారు ఇంకా మా గుండెల్లోనే ఉన్నారని చెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈరోజు ఇంత ఆనందంగా మనం జరుపుకుంటున్నామంటే మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను.